నమస్తే వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉద్దేశపూర్వకంగానే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమైన భూమికి సంబంధించిన రికార్డులు దగ్ధం చేశారు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటన ఈ అగ్ని ప్రమాద ఘటనపై 10 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టడం జరుగుతుందన్న డీజీపీ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అనుమానాస్పద స్థితిలో అగ్ని ప్రమాదం పలు ముఖ్యమైన భూ రికార్డులు అగ్ని ప్రమాదంలో దగ్ధమైనట్లు సమాచారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం ఉద్దేశపూర్వకంగా చేయబడినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు సిఐడి చీఫ్ విద్యాసాగర్ నాయుడు హుటాహుటిన హెలికాప్టర్లో మదనపల్లికి చేరుకున్నారు మదనపల్లి చిప్పిలి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుండి రోడ్డు మార్గంలో సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉద్దేశపూర్వకంగా ఎవరో అగ్గిపుల్లతో అంటించినట్టు తెలుస్తోందని తెలిపారు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ క్యాబిన్ పక్కనే తాజాగా ఉన్న అగ్గిపుల్లలు అగ్గిపెట్టే ఉందని కార్యాలయ ఆవరణంలోనే 50 అడుగుల దూరంలో కొన్ని రికార్డులు తగలబడుతున్నాయని వాటిని పరిశీలించగా ఓ పిటిషనర్ 22A జాబితా నుండి తన భూమిని తొలగించాలని దరఖాస్తు చేసుకున్నట్లుగా గుర్తించడం జరిగిందన్నారు కేవలం ఇక్కడ జరిగిన అవకతవకలకు సంబంధించి సాక్ష్యాధారాలను తుడి చేసే ప్రయత్నంగా ఈ ఘటన భావిస్తున్నామని తెలిపారు ట్రాన్స్కో అధికారులు కార్యాలయానికి సంబంధించిన మొత్తం విద్యుత్ కనెక్షన్లను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరగలేదని ప్రాథమిక నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగితే ఆర్డీఓ ఎందుకు కలెక్టర్కు సమాచారం ఇవ్వలేదనే అంశాన్ని విచారిస్తున్నామని తెలిపారు ఈ ఘటనపై విచారణ జరపడానికి 10 బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో మళ్లీ ఇటువంటి పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు అనేక అనుమానాలు కావచ్చు పోతే ఆర్డీఓ గారికి రాత్రి తెలిసినప్పటికీ ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి ఇవ్వకపోవడం తర్వాత రాత్రి 2 గంటలకు ఇన్స్పెక్టర్ సీన్కి వచ్చి చూసి వాళ్ళ డిఎస్పీ గారి ఎస్పీ గారు చెప్పకపోవడం ఇది కూడా అనుమానాలు తావిస్తాం నిన్న ఆదివారం నాడు ఎవరి పర్మిషన్తో వాళ్ళు రాత్రి 10:30 వరకు కొద్దిమంది పనిచేశారు ఇక్కడ అది కూడా ఎందుకు పనిచేశారు ఆ సెక్షన్లో ఫైల్స్ ఎందుకు డీల్ చేశారు అనే విషయం కూడా విచారించాల్సి ఉంది ఇక్కడ 22A సెక్షన్ ప్రకారం ప్రొహిబిటెడ్ లిస్టులో వచ్చి కొంత ల్యాండ్ని బయటికి తీసేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నంలాగా అనిపిస్తుంది ఇవన్నీ కాకుండా 2-3 ప్రత్యేకంగా మాకు అనుమానాలు వస్తున్న విషయం ఏంటంటే ఆర్టీఓ ఆఫీస్లో ఒక కిటికీ ఒక విండో బయట అగ్గిపుల్లలు కనిపిస్తున్నాయి మ్యాచ్ 6 ఫ్రెష్గా ఉన్నాయి అది ఎప్పుడో నెల రోజుల క్రితం 2 నెలల క్రితం పడిపోయేది కాదు ఫ్రెష్గా ఉన్నటువంటి మ్యాచ్ 6 కనిపిస్తున్నాయి అది కాకుండా కొంచెం దూరంలో ఆర్టీఓ ఆఫీస్ ప్రిన్సెస్లోనే కొంచెం దూరంలో అంటే కాలిపోతే బయట ఇసేస్తే అక్కడే పడుతున్నాయి ఫైల్స్ కానీ కొంత దూరంలో అంటే సుమారుగా 50 అడుగుల దూరంలో ఇంకా కొన్ని ఫైల్స్ కాలుతూ ఉన్నాయి వాటిలో ఒక ఫైల్ నేను చూశాను దాంట్లో క్లియర్గా పిటిషనర్ చెప్పిన దాని ప్రకారం ఈ పర్టికులర్ ల్యాండ్ది 22A ప్రొహిబిటెడ్ లిస్ట్ వచ్చి బయటికి తీయడానికి అనుమతి ఇవ్వాల్సిగా కోరుతున్నాము అన్న ఫైల్ కాదు సో ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ అగ్గిపుల్లలు కనిపిస్తూ అయితేనేమి ఆ తర్వాత కొంచెం దూరంగా కొన్ని ఫైల్స్ ఇంకా కాలుతూ ఉండటం అయితేనేమి చూశాక ఇవన్నీ చూశాక ప్రత్యేకంగా మాకు కొన్ని అనుమానాలకి అనిపిస్తూ ఉన్నది అట్లానే మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ఫారెన్సిక్ లెబొరేటరీ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం కూడాను బయట షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదు లోపల కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదని చెప్తారు ఎందుకంటే అక్కడ వైర్లు కాలిపోయినప్పుడు బయట పైన ఉండేది ఇన్సులేషన్ అంటారు లేదా ఎనామిల్ అంటారు అది కాలిపోయింది కానీ లోపల వైర్ అంతా కాలిపోయింది నార్మల్ షార్ట్ సర్క్యూట్ మొత్తం కాలిపోయింది అది కాదని చెప్పి తెలుస్తూ ఉన్నది ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇటువంటి ఫైర్ ఇన్సిడెంట్స్ అయితేనేమి చిన్నటువంటి ఆధారాలు మూసేయాలని సాక్ష్యాలు తారుమారు చేయడానికి కొన్ని ప్రయత్నాలు కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి ఇది మన దృష్టికి వచ్చింది ఈ మధ్యన విజయవాడలో కరకట్ట మీద కొన్ని ఫైల్స్ కాల్ పెట్టారు దాని మీద కూడా దర్యాప్తు జరుగుతూ ఉన్నది సో ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది పోలీసు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాము ఈ విషయంలో పబ్లిక్ మేము చేసేటువంటి అప్పీల్ ఏమిటంటే దయచేసి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మాకు తెలియచేయండి అది జిల్లా కలెక్టర్ ఆఫీస్కి కానీ జిల్లా ఎస్పీ ఆఫీస్కి కానీ లేదా 112కి 112 నెంబర్ డైల్ అన్నీ పెట్టి దాడి చేసినా 112 చేసినా అక్కడికి వస్తుంది మీరు దానికని ఫోన్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము ఎవరైతే చెప్పారో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాము
దయచేసి పబ్లిక్ కూడాను రిక్వెస్ట్ చేస్తున్నాము, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి. ఇది ఎక్కడ జరిగినా కూడా చాలా సీరియస్గా దర్యాప్తు ఉంటుంది, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అది ఏ పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ మంచి వాళ్ళు కానీ చెడ్డ వాళ్ళు ఎవరైనా అనుకోండి, మీరు మంచి వాళ్ళు అనుకుంటున్నారు కానీ చెడ్డ వాళ్ళు అనుకుంటున్నారు, ఎవరైనా కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలేది లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా స్పష్టం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పబ్లిక్ కూడాను ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి తెలియజేయండి. ఈ సందర్భంగా మేము ఒక 10 టీమ్స్ ఫామ్ చేశాము. ఇక్కడ లోపల ఉన్న సీసీటీవీలు కూడాను సీసీటీవీ కెమెరాలు కొద్ది రోజులు పనిచేయట్లేదు అన్నారు, కానీ బయట ఉన్నటువంటి కెమెరాలు అయితేనేమి చెక్ చేయడానికి అయితేనేమి, తర్వాత ఎవరినైతే మేము కొంతమంది అనుమానిస్తున్నామో వారిని ఇంటరాగేట్ చేయడానికి, తర్వాత ఈ ఫైల్స్ అన్ని తీసుకొని పంచనామా చేసి మొత్తం స్క్రూటనైజ్ చేయడం, అదేవిధంగా కలెక్టర్ గారి సహాయంతో ఏ ఫైల్ ఏమిటి అన్న విషయం తెలుసుకోవడానికి వీటన్నిటి కూడాను ప్రస్తుతానికి ఒక 10 టీమ్స్ పెట్టాము. దానికి జిల్లా అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్ గారిని చీఫ్ ఐఓ కింద పెట్టి ఆయన కింద అనేక మంది ఇన్స్పెక్టర్లు డిఎస్పీలు పెట్టాము. బయట నుంచి కూడా కొంతమంది డిఎస్పీలు ఇన్స్పెక్టర్లు తీసుకొచ్చున్నాము, జిల్లా వాళ్ళు కాకుండా. వాళ్ళందరూ కూడాను ప్రత్యేకమైన బాధ్యతలు అప్పగించి ఇన్వెస్టిగేషన్ చేస్తాము. పరిస్థితిని బట్టి రేపేనుండిలో అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి నాతో పాటు సిఐడి చీఫ్ కూడా ఉన్నారు, రవిశంకర్ అయినారు గారు. అవసరాన్ని బట్టి సిఐడికి ట్రాన్స్ఫర్ చేయాలా లేదన్న విషయం కూడా దాని గురించి పరిశీలించడం. సార్ ఇప్పటి వరకు ఎంతమందిని అదుపులో తీసుకొచ్చారు? ఇంకా అదుపులో తీసుకోవడం విచారించాలి. మన వాళ్ళే స్టార్ట్ చేశాము, టీమ్స్ మాట్లాడుతున్నాయి. అదే ప్రతాప్ తేజాన్ని తీసుకున్నారు అన్నీ తెలుసు, అన్ని విషయాలు వస్తాయి బయటికి. ఎగ్జాక్ట్ అందుకే నేను మీకు చెప్పగలిగిన విషయాలన్నీ చెప్పేశాను. ప్రాథమిక విషయాలలో చెప్పగలిగిన విషయాలు మాత్రం చెప్పాను. తీస్తే బయటకు వస్తుంది, ఎందుకంటే ఇవన్నీ తీస్తే చూస్తూ ఉంటే ఆ సెక్షన్లో ఎందుకు జరిగింది నేను చాలా క్లియర్గా చెప్తున్నా. ఫైల్ ఎక్కడైనా కాలిపోతున్న ఫైల్ బయటికి చేసినప్పుడు దగ్గరలో పడుతుంది. 50 అడుగుల దూరంలో వేరే హీప్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి, అవి కాలుతూ ఉన్నాయి. అది నేను వచ్చేటప్పటికి పెద్ద లేదు, కానీ మా ఎఫ్ఎస్ఎల్ టీం వచ్చినప్పటికి ఫారెన్సిక్ సైన్స్ టీం వచ్చినప్పటికి ఇంకా కాలుతూనే ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది? అంత దూరం తీసుకెళ్ళి పడేయాల్సిన అవసరం లేదు. పడేస్తే దారి అంతా పడేయాలి కదా, కొన్ని ఎక్కడ పడాలి, అలా కాకుండా దూరంగా తీసుకెళ్తూ పెట్టారు. ఇంకా కొన్ని ఉన్నాయి, బీర్ బాటిల్ అవన్నీ పెద్ద విషయంగా చూస్తామైంది. ఎవరు చేస్తుంటారంటే మొత్తం చేస్తాం. పెట్రోల్ పోసి తగలబెట్టారే కదా సార్ ఇంత మంటలు రావడానికి కారణం? ఖచ్చితంగా తీసుకుంటామండి. మా ఇన్స్పెక్టర్ ఎస్పీ చెప్పలేదు, డిఎస్పీ చెప్పలేదు, ఆర్టీఓ గారు కలెక్టర్కి చెప్పలేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే అవసరం కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఏం చేసినా పర్లేదు అనేటువంటి భావం ఎవరికైనా అధికారులు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో అగ్ని ప్రమాదం సంభవించింది. భూములకు సంబంధించిన రికార్డులు ఉన్న గదిలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో పలు విలువైన భూమికి సంబంధించిన రికార్డులు అగ్నికి ఆహుతయ్యాయి. అక్కడ రాత్రి విధిలో ఉన్న వీఆర్వే మాట్లాడుతూ కార్యాలయం పనిచేసే సీనియర్ అసిస్టెంట్ గౌతమ్తో పాటు కొందరు ఉద్యోగులు రాత్రి 11 గంటల వరకు కార్యాలయంలో పనిచేశారని, తర్వాత తనకు చెప్పకుండా వెళ్లిపోయారని చెప్పారు. ఏదో చిటపట శబ్దం వస్తుంటే వెళ్లి చూడగా కార్యాలయం నుండి మంటలు రావడం గమనించి అధికారులకు తెలియజేశారని తెలిపారు. ఆర్డీఓ హరిప్రసాద్ మాట్లాడుతూ తమకు సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఇక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారని తెలిపారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఎందుకు అంత రాత్రి వరకు సిబ్బంది కార్యాలయంలో పనిచేశారనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అది కాలిపోయిండేది, అక్కడి నుంచి వచ్చిన పొగతో డ్యామేజ్ అయింది. ఆ పక్క అంతగానే వచ్చేసింది, ఆ పక్క సాయి అట్లా తీసుకో.
ఇప్పుడు సీసీ రూమ్ ఆ రెండు క్యాబిన్స్ సేఫ్ కావడానికి కారణం ఏమంటే అద్దాలు ఉంటాడు కాకపోతే ఇక్కడ అద్దాలు ఉన్నాయి కానీ చెప్పినాను ఫోన్ ఎత్తలే వాడు నిద్రపోతున్నాడేమో చేయాలి ఇప్పుడు చేయాలి ఇది పోలేదు కదా ఈ బుక్ ఏమి లేదు కదా సిస్టమ్స్ కలిపినాయి కాదు మనకేమిటంటే పాపం ఎంప్లాయీస్ ఎస్ఆర్లు ఉంది మీరు రాత్రి అదే యూపీఎస్ ఉన్నాయి ఈ పక్క ఏం లేదు ఈ పక్క ఏం కాలేదు కానీ ఈ పక్క కాలిపోయినట్టుంది రికార్డ్ ఏం పని ఏం చేస్తాం ఇన్నాళ్ళకి ఎప్పుడూ లేదు నాకు తెలిసి 40-45 ఏళ్ళకి లేదమ్మా 86 నుండి వస్తా ఉన్నాను నేను ఆఫీస్కో అదే టైం అంతా అదే ఎవరు ఏం చేయలేదు 86లో వచ్చినాను ఫస్ట్ టైం మదనపల్లికి వచ్చింది 86లో నేను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంతో చేసిన భూ అక్రమాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకు గాను సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులను దగ్ధం చేయడానికి అగ్ని ప్రమాదం సృష్టించారని పలు పార్టీల నాయకులు ఆరోపించారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వారు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో మదనపల్లి డివిజన్లో పెద్దిరెడ్డి కుటుంబం చేసిన భూ దోపిడీ బయటకు రాకుండా ఉండేందుకు వారికి సహకరించిన కొందరు అధికారులు సిబ్బంది దురాగతానికి పాల్పడి ఉండవచ్చని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలి. అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ
సమగ్ర విచారణ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ పరిష్కారం చేసే ఒక పోలీసులోనే అవుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కూడా ఎంఆర్ఓ కానీ మాధవరాజు ఉన్నారు. మాధవరాజు నిన్న రాత్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదము ఒక కుట్రపూరితంగా అందరికీ అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ అనుమానాలకి 2 రకాల కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, సబ్ కలెక్టర్గా ఒక ఐఏఎస్ అధికారిని నియమించి వారు జాయిన్ కాబోతున్న కొన్ని గంటల ముందే రికార్డులను తారుమారు చేయడానికి, పూర్తిగా ధ్వంసం చేయడానికి ఈ సంఘటన జరిగినట్లుగా చాలామంది ప్రజలందరూ కూడా అనుమానిస్తూ ఉన్నారు. రెండవది, అగ్ని ప్రమాదం జరిగినటువంటి కార్యాలయము, కొత్తగా నిర్మించబడినటువంటి కార్యాలయము, ఈ సబ్ కలెక్టర్ కార్యాలయంలో బ్రిటిష్ కాలం నాటి భవనాలు ఉన్నాయి. ఏ భవనంలో కూడా ఏమీ జరగకుండా కేవలం రికార్డులు ఉన్నటువంటి రూములోనే ఇటువంటి సంఘటన జరగడం కూడా, అందులోనూ ఈ కాంపౌండ్ వెనకలే ఫైర్ ఆఫీస్ ఉంది. కూతవేటు దూరంలో ఫైర్ ఆఫీసు దూరం ఉండడము, ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం ఇచ్చినా కానీ దాన్ని అగ్ని ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉన్నటువంటి ఒక ప్రదేశంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడంతో ప్రజలందరికీ కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలందరూ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దయింది. అప్పుడు ఈ భూభాగవతాలన్నీ కూడా ఎలా బయటకు వస్తాయన్నటువంటి ఇంకొక భయంతో కూడా ఇటువంటి సంఘటన చేశారనేటువంటిది ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం దీని పట్ల చాలా నిక్కచ్చిగా ప్రవర్తిస్తూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సంఘటన తెలిసిన వెంటనే రాష్ట్రంలో అత్యున్నత స్థాయి అధికారులందరినీ కూడా హుటాహుటిన హెలికాప్టర్లో ఈ ప్రదేశానికి పంపించి పేద ప్రజల భూములని, ఆక్రమించుకున్నటువంటి భూముల్ని వాళ్ళకి తిరిగి ఇవ్వాలన్నటువంటి కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి తొందరలోనే ఈ కుట్రకోణంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కానీ వాళ్ళకి శిక్ష పడి పేదల భూములను, ఆస్తులను రక్షించి వాళ్ళకి చెందే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మేమేమంటున్నామంటే తెలుగుదేశం పార్టీ తరఫున మేము అధికారంలోకి వచ్చి 1 నెల కాల ఈ వ్యవహారాన్ని అంతా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రాజకాలకు ఫైళ్లకు ముఖ్యంగా 25 ఫైళ్లు కనపడలేదంటారు, కాలిపోయలేదంటారు. కంప్లీట్గా ఏమేమి ఉన్నాయో పేపర్ పరంగా కానీ కంప్యూటర్ల పరంగా అన్నీ కూడా కాలిపోయాయి. దీనికి వాళ్ళు చేసిన అక్రమాలకు మాజీ మంత్రివర్యులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళవన్నీ కూడా ఇక్కడ స్టోరేజ్ అయి ఉన్నాయి. వాళ్ళ భూమి అక్రమాలు అన్నీ కూడా ఉన్నట్టున్నాయి. కాబట్టి మాకు అనుమానాలు ఉన్నాయి. దీన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ చూసుకొని రాష్ట్ర డీజీపీ గారు, ఈ చీఫ్ ఇంటెలిజెన్స్ వీళ్ళు కూడా ప్రత్యేక హెలికాప్టర్లు వస్తున్నారు. కాబట్టి డాగ్ స్క్వాడ్ కూడా వస్తూ ఉంది. దీన్ని పట్టి తీరుతారు. దీన్ని ఎవరైతే కాల్చినారో, నైట్ వాచ్మెన్లు ఉన్నారా, సెక్యూరిటీ పెట్టినారా, మీరు లేదా, ఇక్కడ ఉండే ఆర్టీఓ గారు తెలుసుకోవాలా. కాబట్టి దీంట్లో ఏమున్నా కూడా వెంటనే వాళ్ళను దోషులను అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో జరిగినటువంటి దుర్ఘటన చాలా దురదృష్టకరమైనటువంటిది. ముఖ్యంగా మా స్థానిక ఎమ్మెల్యే గారు ఊర్లో లేనప్పుడు, మరియు కొత్తగా అపాయింట్మెంట్ తీసుకునేటువంటి సబ్ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చే సమయంలో ఒక 6 గంటల ముందుగా ఇలాంటి చర్య జరగడం అనేది చాలా బాధాకరం. దీన్ని మదనపల్లి ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు. జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు కూడా జరిగినాయి. ఒక్క తప్పును ఇంతకుముందు వీళ్ళు చేసిండే తప్పులు కప్పిపుచ్చుకుంటే దానికి గాను అన్యాయంగా వాటికి ప్రూఫ్లు లేకుండా రికార్డులను నాశనం చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. రాబోయే కాలంలో జిల్లా అవుతా ఉంది, ఇది కార్పొరేషన్ అయ్యే పరిస్థితి ఉంది. అలాంటి టైంలో విలువైనటువంటి భూములను అక్రమంగా దోచేసినటువంటి భూస్వాములు, కబ్జాదారులు వీళ్ళు తప్పించుకునే దానికి, ఆ భూములు సొంతం చేసుకునే దానికి పనిన కుట్రగానే మేము భావిస్తున్నాం దీంట్లో. కాబట్టి దయచేసి ఎటువంటి ప్రభుత్వం ఎంతటి వారైనా కూడా ముందు రికార్డులు కూడా లేకుండా పోయినాయి. పాతకాలం ఉండే రికార్డులన్నీ బూజు బట్టి పోతాండి. అట్లా టైంలో
కొత్తగా వచ్చినటువంటి ఆర్డీ ఆఫీసులో ఉండేటువంటి రికార్డులను అగ్ని ప్రమాదానికి గురి చేసి దానికి సాక్ష్య సంతకాలు లేకుండా చేసినటువంటి ఇది క్షమించరానటువంటి నేరంగా పరిగణిస్తున్నాం. 11:24 ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగితే అప్పటికి ఇక్కడ ఉన్నటువంటి గౌతమ్ కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు, రమణయ్య అనే ఆయన కావచ్చు, ఇదివరకు ఇప్పుడేం చెప్తున్నారంటే కొత్తగా 15వ తారీఖు లోపలే సీసీ కెమెరాలు పనిచేస్తాయి, 15వ తారీఖు తర్వాత సీసీ కెమెరాలు పనిచేయలేదని కొత్త వాదం ఎత్తుకున్నారు. అంటే ఈ జరిగేటువంటి దుర్ఘటనలో మాజీ సబ్ కలెక్టర్లు అదేవిధంగా పెద్దిరెడ్డి కుటుంబం, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని దోచేసినటువంటి పెద్దిరెడ్డి కుటుంబం పూర్తి హస్తం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వేల కోట్ల అవినీతి తంబలపల్లిలో కావచ్చు, మదనపల్లిలో కావచ్చు, పొంగనూరులో కావచ్చు, అసైడ్ భూములన్నీ కొట్టేసి 22లో ఉన్నటువంటి యాక్ట్ అన్ని తీసి రిజిస్ట్రేషన్ చేయించుకొని నయానో భయానో బెదిరించి చేసినటువంటి కుట్రమని పూర్తిగా అర్థమవుతోంది. మా నారా చంద్రబాబు నాయుడు గారు, మా సీఎం గారు ఉదయమే దీని మీద సీరియస్ అయ్యి మా జిల్లా అధ్యక్షులను, మా తంబలపల్లి ఇన్ఛార్జిను అందరినీ పంపించడం జరిగింది. అదేవిధంగా అధికారులు కూడా డీజీపీ గారు రావడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో ఈ విచక్షణ రహితానికి పాల్పడినటువంటి ఎవరైతే పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి కావచ్చు ఎవడైనా కానీ ఎవరిని కూడా వదిలిపెట్టమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 42 నిమిషాలకి ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని అందరూ చెప్తున్నారు. మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం, అది జరిగినప్పుడు మీరు ఫస్ట్ ప్రోటోకాల్ ఫైర్ ఇంజన్ వాళ్ళని పిలిచారా? అది లేదు. మీ ఎంప్లాయీ ఒకరు, అందరు కాంట్రాక్ట్ ఎంప్లాయీసే ఉన్నారు. మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తెచ్చి ఈ ఘటన కావాల్సనే చేశారని మేము చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఎన్ని అక్రమాలు చేశారో గత 5 సంవత్సరాలు అన్ని మీరు ఆ రికార్డ్ రూమ్ లో ఉన్నాయని చెప్పేసి మీరు ధీమాగా మేము ఖచ్చితంగా మళ్ళీ వస్తామని అప్రవర్తంగా ఉన్నారు. ఎప్పుడైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిందో మీరు ఎక్కడ మన ఎవిడెన్సెస్ అన్ని బయటకు వస్తాయని చెప్పేసి ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ పేరుతో మీరు ఇది కావాల్సని చేశారని చెప్తున్నాం. ఫస్ట్ నెల్లూరులో ఇదే ట్రై చేశారు, నెల్లూరులో కూడా ఇట్లా కాల్ చేశారు, మొన్నటికి మొన్న ఇంకో చోట కూడా ఇట్లానే కాల్ చేశారు. ప్రజలకి మీరు ఏ దారుణాలు అవన్నీ చేశారో అందరికీ గుర్తున్నాయి. దానికి ఉదాహరణమే మొన్న పొంగునూరులో రాళ్ల దాడి. జనాలు స్వచ్ఛందంగా మీరు వాళ్ళ భూములు లాక్కున్నారని చెప్పేసి వాళ్ళు వచ్చి ధర్నా చేశారు. ఈ మదనపల్లిలో ఈ జరిగిన ఇన్సిడెంట్ కి మీరు పెద్దిరెడ్డి ఫ్యామిలీ అని ఖచ్చితంగా బయట పడుతుంది, అది మాత్రం మాకు గట్టి నమ్మకం ఉంది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు ఈ అన్నమయ్య జిల్లాలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఖచ్చితంగా రారు కూడా అని మేము చెప్తున్నాం. మేము గత కొన్ని రోజులుగా చెప్తున్నాం, ఈ యొక్క 2019లో ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండిగా అనేకమైన కుంభకోణాలు జరుగుతున్నాయని భారతీయ జనతా పార్టీ పదే చెప్తోంది. చెప్పడమే కాదు, అనేక సందర్భాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సబ్ కలెక్టర్ ఆఫీసుల ముందు, కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ రోజు ఏదైతే మదనపల్లిలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దీన్ని చూస్తే రాష్ట్రంలో అనేకమైన సంఘటనలు ఇలాంటి జరగబోతున్నాయి. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో కూడా, ప్రతి ఒక్క రెవెన్యూ హెడ్ క్వార్టర్లో కూడా వాళ్ళ యొక్క కుంభకోణాలు బయటపడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ నుండే ప్రారంభించారు. మదనపల్లి ఉండేటటువంటి ఈ 4 నియోజకవర్గాల్లో వాళ్ళ పెత్తనం జరుగుతాయి కాబట్టి ఇక్కడ నుండి వాళ్ళు ప్రారంభించారు. ఏదైతే పుంగునూరు, మదనపల్లి, తంబాలపల్లి, పీలర్లో భూదందా జరిగిందనేసి అనేకమైనటువంటి పేద కుటుంబాలు ఆ రోజు పోలీసు వారికి కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ మొరబెట్టుకుంటే దిక్కు దివానం లేకుండా ఆ రోజు ప్రజలు నడి రోడ్డు పైన వదిలారు. కానీ నడి రోడ్డు పైన వదిలినటువంటి ప్రజలు ఈ రోజు ఆ యొక్క వైఎస్ఆర్ పార్టీకి బుద్ధి చెప్పి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మా యొక్క బండారం బయటపడుతుంది, మాతో ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు జైలు పంపిస్తాడనేటటువంటి ఒక ఉద్దేశంతో వారి యొక్క కుట్రకోణంతో ఈ రోజు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉన్నటువంటి అన్ని దస్తావేజులు వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే తగలబెట్టారని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఎంతటి పెద్దవారైనా సరే ఈ యొక్క కుట్రకోణంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ దృష్టికి మేము తీసుకెళ్తాము. వాళ్ళందరికీ కూడా శిక్ష పడే విధంగా మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ పెద్దల్ని హెచ్చరిస్తున్నాం. ఈ రోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు దగ్ధం చేయడం, ఇది చాలా తీవ్ర పరిస్థితులు, తీవ్ర పరిణామాలు. పేదల రైతుల రికార్డులు ఎన్నో ఉంటాయి. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వారి
కుమ్మక్కులన్నీ బహిర్గతమవుతాయనే ఉద్దేశంతో ఈ రోజు సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డు గదినే దగ్ధం చేస్తున్నారంటే అరాచకాలకు అడ్డు లేకుండా పోతా ఉంది. ప్రజల మీ సొంత సమస్యలున్న కొన్ని రికార్డుల కోసం పూర్తిగా 100% ప్రజల అవసరాలను తీర్చే రికార్డులన్నీ ఈ విధంగా దగ్ధం చేసుకుంటూ పోతే రేపొద్దున్న అధికారులు ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయాలి, ప్రభుత్వాలు ఏ విధంగా పోవాలి? ఈ రోజు మీరు, రేపు వచ్చే ఇంకో ప్రభుత్వం ఒకరిపైన ఒకరు దాడులు, రికార్డులు దగ్నాలు చేసుకుంటూ పోతే ఇది చాలా తీవ్రమైన పరిస్థితులుగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పరిగణిస్తా ఉంది. రాబో రోజుల్లో తగిన బుద్ధి చెప్పాలి. ప్రస్తుతం ఇలాంటి రికార్డులన్నీ ఏ విధంగానైనా సమకూర్చి ప్రజలకు అన్యాయం జరుపుకున్న తగు న్యాయం జరిగేదానికి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నిన్న రాత్రి 11:24 స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్లో కీలకమైన దస్త్రాలు దగ్ధమైనాయని చెప్పి తలారితో వార్తలు వచ్చినాయి. దాని వెనువెంటనే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్పందించి 2 IAS అధికారులు ఇక్కడ పంపించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీ నుండి ఇక్కడ సీసీ కెమెరాలు పనిచేయలేదని చెప్పడం జరిగింది. ఇది ఒక పథకంగా, ఇది ఒక కుట్రకోణంగా అనిపిస్తా ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వం 2019లో ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక కుంభకోణాలు, భూదందాలు, మైనింగ్ స్కాములు బయటపడ్డాయి. ఇందులో భాగంగానే ఇక్కడ ఉన్న కీలకమైన డాక్యుమెంట్ దగ్ధం చేసినారని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. దీని వెనుక ఎవరైనా పెద్ద నాయకులు, వైసీపీ నాయకులు కానీ, పెద్దిరెడ్డి కుటుంబస్తులు కానీ హస్తం ఉన్నట్లయితే ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రధాన డిమాండ్. ఈ విషయమై మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారితో మాట్లాడి ఈ యొక్క సంఘటన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన విచారణ జరిపి ఎంత పెద్ద వాళ్ళైనా శిక్ష పడేట్టుగా బీజేపీ చూస్తుందని ఈ విషయంగా తెలియజేస్తున్నాం. నిన్న రాత్రి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి రికార్డుల దగ్ధం కేసు అధికారులకి వస్తున్నటువంటి దర్యాప్తు అధికారులు లోతుగా దర్యాప్తు చేయాలి. ఎవరైతే ఈ రికార్డుల దహనం కేసులో అధికారుల హస్తం ఉంటే ఆ అధికారులకి జీవిత కాలం పాటు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో పనిచేసినటువంటి అధికారులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొన్ని తప్పులు చేసి ఆ తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి గతంలో పనిచేసిన అధికారులు ఈ రికార్డులు దహనం చేయడం జరిగింది అని ఈ ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి దర్యాప్తు అధికారులకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, దర్యాప్తును లోతుగా దర్యాప్తు చేసి ఎవరైతే అధికారులు హస్తం ఉందని తేలితే ఆ అధికారులకి జీవిత కాలం పాటు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు సబ్ కలెక్టర్ కార్యాలయం నందు డీజీపీ గారు, రాష్ట్ర సిఐడి గారు వచ్చినారు. ఎందుకంటే రాత్రి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు రికార్డు గది దగ్ధం అవడం జరిగింది. ఎలా జరిగిందంటే ఇది కేవలం వైసీపీ వాళ్ళు అక్రమాలు పాల్పడిన భూములన్నీ రికార్డులో ఉంటే అవి దగ్ధం చేయడం జరిగింది. కేవలం కుట్రలో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ చేసిన కుట్రే ఇది. తప్పకుండా దీనికి ఎవరెవరు పాల్గొన్నారని విచారించి వీళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా పేదల భూములు, అదే అసైన్మెంట్ భూములు ఏ విధంగా 1000 ఎకరాలు వీళ్ళు దోచినారో మనం అందరూ చూసినాం కూడా. అవి ఎవిడెన్స్ దొరకకుండా ఈ విధంగా రికార్డులన్నీ దగ్ధం చేయడం జరిగింది. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి తక్షణం యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన ఘటన ఏ ఒక్కరిని అడిగినా గానీ దీని విషయం వెనుకలో ఉన్న దుర్మార్గమైన చర్య ఎవరైనా కానీ అవలీలుగా చెప్పగలుగుతారు. చేసిన మనం వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేసిన భూ కబ్జాలు, రికార్డులు తారుమార్లు, ఈ విధంగా మీరన్నీ కూడా దగ్ధం చేస్తా పోతే మీ పాపాలు బయట పడకుండా మాపుకోవాలనే ఉద్దేశంగా మీరు అనేకమైన అక్రమమైన పరిపాలన సాగించి భూ కబ్జాలు చేసి ఎంతో మంది రైతులను బెదిరించి ఎందరో భూములు లాగేసుకొని రికార్డులన్నీ ఈరోజు దగ్ధం చేయించి ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయాలనే ఉద్దేశంగా ఇది చేస్తున్నారు. మీ రికార్డులు తారుమారు చేసి దగ్ధం చేసినంత మాత్రాన మీ పాపం పండకపోదు. ఎప్పటికైనా నిజం బయట వస్తుంది. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. సీఎం దీనిపైన ప్రత్యేకమైన చర్య తీసుకొని డీజీపీని ఆదేశించి పంపిస్తున్నారు. డీజీపీ వస్తారు. దానికి కావాల్సిన అధికారులతో మిమ్మల్ని ఎక్కడున్నా మీ పాపాలను పండించి మిమ్మల్ని బయట లాగి మిమ్మల్ని శిక్షార్హులను చేసేంత వరకు కూడా ప్రభుత్వం శ్రమించదని హెచ్చరిస్తున్నాం.
ఈరోజు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన ఫైల్స్ దహనం కేసుల్లో వైఎస్ఆర్ తప్పితే వేరే వాళ్ళు కాదు. కారణం ఏమంటే పుంగునూరులో భూ కబ్జాలు ఇవి, మన మొలకల చెరువు ఈ పక్కంతా కూడా ఇసుక, ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన సబ్ కలెక్టర్ ఐఏఎస్ కాబట్టి ఆయన అన్ని బయట తీస్తాడని చెప్పే ఉద్దేశంతో ఈరోజు రాత్రి ఫైల్ తగలబెట్టడం జరిగింది. ఇది ముమ్మాటికి వైసీపీ వాళ్ళు చేసిన పని. ఇది ఎలాంటి సర్క్యులేషన్, కరెంట్ సర్క్యులేషన్ కాదు, ఖచ్చితంగా ఇది వాళ్ళు చేసిన పనే. కాబట్టి వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దండించి వారి పైన కఠినమైన చర్యలు తీసుకొని వారందరూ కూడా సస్పెండ్ చేయాలని చెప్పి తెలుపుతున్నాం. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే విచారణ చేపట్టాలని డీజీపీ సిఐడి చీఫ్లను ఆదేశించడంతో రాష్ట్ర జిల్లా స్థాయి యంత్రాంగం రంగంలోకి దిగింది. క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించారు. సమస్య పెద్దది కావడంతో కార్యాలయంలోకి ఎవరిని అనుమతించకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కార్యాలయంలో సెలవు రోజులు విధులు నిర్వర్తించిన సబ్ కలెక్టర్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ అదుపులోకి తీసుకుని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, కలెక్టర్ శ్రీధర్ విచారణ చేపట్టారు. ఇతనితో పాటు విడతల వారీగా కార్యాలయ సిబ్బందిని అధికారులు విచారించారు. కార్యాలయ సిబ్బంది సెల్ ఫోన్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదేవిధంగా పలు ఆధారాలు సేకరించి వాటిని పోలీస్ బందోబస్తు మధ్య డీఎస్పీ కార్యాలయానికి చేర్చారు. వాళ్ళు పోలీసులు చెప్పారు అధికారులు అవునా ఓకేనా
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి డీజీపీ ప్రెస్ మీట్ కు కేవలం కొన్ని మీడియా ఛానళ్ల ప్రతినిధుల్ని మాత్రమే అనుమతించడంతో పాత్రికేయులకు ఆందోళనకు దిగారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఉదయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పడికాపులు కాస్తుంటే కేవలం కొన్ని మీడియా ఛానళ్లను మాత్రమే అనుమతిస్తారని ప్రశ్నించారు. విలేకరులు ఆందోళన విషయం తెలుసుకున్న డీజీపీ కలెక్టర్తో కలిసి బయటకు వచ్చి సమావేశం నిర్వహించారు. లోపలికి అలౌ చేస్తారా లేదా ఉందని పెట్టారు ఐఎన్పిఆర్ వాళ్ళు. మనోహర్ రెడ్డి मीडिया पटना पुलिस लवाई करे मीडिया पटना पुलिस लवाई करे चला लगे वो పరిమితమైన వైక్ करे అన్ని చాలా లగే పరిమితమైన పోలీస్ లవాయి करे मीडिया पटना వైక్ करे చూపిస్తున్న పోలీస్ లవాయి करे मीडिया पटना నర్సించాలి పోలీసుల వైఖరి కొన్ని మీడియాకి పరిమితమైన పోలీసుల నిర్లక్ష్య వైఖరి కొన్ని మీడియా మిత్రుల పట్ల నిర్లక్ష్య వైఖరి నర్సించాలి మీడియా పట్ల పోలీసుల నిర్లక్ష్య వైఖరి నర్సించాలి పోలీసుల నిర్లక్ష్య వైఖరి మీడియా మిత్రుల పట్ల పోలీసుల నిర్లక్ష్య వైఖరి మీడియా మిత్రులందరినీ అనుమతించాలి మీడియా మిత్రులందరినీ ఈటీవీ జ్యోతి మీడియా పట్ల నిర్లక్ష్య వైఖరి చూపించిన పోలీసులు మీడియా పట్ల నిర్లక్ష్య చూపించిన పోలీసులు ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్, పెద్ద వాహనాలు నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలని మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి సూచించారు. నేడు మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు హెల్మెట్ ఆవశ్యకత, ట్రాఫిక్ నిబంధనపై నిర్వహించిన ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడారు. ట్రాఫిక్ నిబంధన ప్రతి ఒక్కరూ పాటించాలని, అప్పుడే రోడ్డు ప్రమాదాలు జరగవని అన్నారు. వాహనాన్ని ఒకసారి మీ కుటుంబాన్ని మనసులోకి తెచ్చుకొని స్టార్ట్ చేయాలని హితవు పలికారు.
వెహికల్స్ యొక్క అవసరము చాలా ఉన్నందువలన ప్రతి ఒక్కరూ 2 వీలర్స్ ఉపయోగిస్తున్నారు. అందులో భాగంగానే చాలామంది వెహికల్స్ కొనడం వరకు తెలిసే కానీ దాన్ని ప్రొటెక్ట్గా డ్రైవ్ చేయడం వల్ల హెల్మెట్ యూజ్ చేయనందువలన యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా యూత్ ఈ మధ్య ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యి చనిపోతూ ఉన్నారు. ఇందు మూలంగా మేము మా కాలేజీ నుంచి వెహికల్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించి సేఫ్ డ్రైవింగ్తో వాళ్ళ యొక్క గమ్యస్థానాలను చేరుకొని వాళ్ళ మంచి లైఫ్ను తీసుకోవాలి. కాబట్టి మేము మా ఉమెన్స్ కాలేజీ నుంచి అవేర్నెస్ మేము తెలియజేస్తున్నాము. కంపల్సరీ అందరూ వెహికల్స్ వాడేటప్పుడు హెల్మెట్స్ ధరించాలని మేము ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉద్దేశపూర్వకంగానే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమైన భూమికి సంబంధించిన రికార్డులు దగ్ధం చేశారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటన. ఈ అగ్ని ప్రమాద ఘటనపై 10 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టడం జరుగుతుందన్న డీజీపీ. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అనుమానాస్పద స్థితిలో అగ్ని ప్రమాదం. పలు ముఖ్యమైన భూ రికార్డులు అగ్ని ప్రమాదంలో దగ్ధమైనట్లు సమాచారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్.